భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. బాబు మీ పుణ్యం ఉంటుంది, మీ పుణ్యం ఉంటుంది బాబు. అయ్యో బాబు నన్ను కాపాడండి, బాబు నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి బాబు. మీ పుణ్యం ఉంటుంది, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి. కంగ్రాచులేషన్స్ మై డియర్ యంగ్ మ్యాన్. ఐజీ గారు, ఏమిటిదంతా? ఆపదలో ఉన్న మనిషిని కాపాడవలసిన బాధ్యత కేవలం పోలీసులదే కాదని, సాటి మనిషి కూడా ముందుకు రావాలనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజెప్పాలని మా పోలీసు వారోత్సవాల సందర్భంగా ఈ ప్రయత్నం చేశాం. గత 32 గంటలుగా ఈ మనిషి ఇక్కడ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నా చూసిన ఏ మనిషి ఇతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇదే నేటి సామాజిక పరిస్థితి. అసలు ఎవరైనా ఈ సంఘటనతో జోక్యం చేసుకుంటారా అని అనుమానిస్తుండగా మీరు వచ్చారు. ఐసి, నా పేరు రవీంద్ర. మున్సిపల్ ఇంజనీర్ గా రిపోర్ట్ చేయడానికి టౌన్ కు పెడుతున్నాను. జస్ట్ ఎ మినిట్. ఇంత సాహసవంతులైన మిమ్మల్ని ఈ టౌన్ ఎస్ఐ గారికి పరిచయం చేస్తాను. మిస్టర్ రవీంద్ర, ఈజ్ మిస్టర్ రఘురామ్. అన్నయ్య. వాట్? ఎస్ సార్, రవీంద్ర నా తమ్ముడు. ఓ ఫెంటాస్టిక్. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కి పౌర ధర్మం తెలిసిన తమ్ముడు. రియల్లీ ఇట్ ఈస్ సూపర్. మన ప్రయోగం ఫలించింది. తమ్ముడు. అన్నయ్య. సర్లే, ఇంకేమన్నా ఉంటే త్వరగా చేయవయ్యా బాబు, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. ఏటా తొందర? 1 2 37 కుటుంబాలు అంటించిన 3 రోజులు నుంచి ఇస్త్రీ చేయాలంటే టైం పట్టుద్ది. ఏంటొందే మాత్రం బాబాయ్ గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు. నేను గాంధీ గారు ఈ దేశానికి అనవసరంగా స్వాతంత్రం ఎందుకు తెచ్చామా అని ఆలోచన వచ్చింది. నవ్వు వచ్చిందిరా. ఎంతగా అసలు విషయం ఏంటండి? ఏమీ లేదురా, గాంధీ గారు ఆయన మానాన ఆయన సుఖంగా వెళ్ళిపోయారు గాని నాకు మాత్రం తప్పేటట్టు లేదురా. తప్పనిసరిగా ఉప్పు సత్యాగ్రహం చేయాల్సిందే. ఉప్పు సవగ్గానే దొరుకుతుంది కదండి. అయితే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభిస్తాంరా. అబ్బా అసలు ఏంటైందండి? ఒరే, ఈ పేపర్ చూడు. ఏ పేజీ తిప్పినా మత కలహాలు, మారణ హోమాలు, ఉద్యోగుల ధర్నాలు, నిరుద్యోగుల ఊరేగింపులు. అబ్బబ్బబ్బబ్బా. ఒరే, నువ్వు ఈ వార్డు కౌన్సిలర్ ఇన్ని సంవత్సరాలైంది కదా, ఏనాడైనా ఈ సమస్యల గురించి ఆలోచించావురా? బాలేవారండి. చెత్త గొప్పలేటా ఎత్తించాలని నేను ఎడుతూ ఉంటే దేశం గురించి మాట్లాడతారేటండి. అయినా దేశం దాకా ఎందుకు? మన బిల్డింగ్ లోనే 37 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 370 భాగాలు ఉన్నాయి. ఇది శాతనైతే వాటిని సరిచేస్తే చాలు. అమ్మో, మన బిల్డింగ్ లో వాళ్ళని సరిచేయాలంటే గాంధీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి అహింసావాదులు పనికిరారురా. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఆవేశం కావాలి. అందుకే కదరా ఈ బాధ్యత రజనీకి అప్పగించాం. అక్కురా చదువుకున్నారా? పద పద. ఎంతసేపు రా పంచడానికి? పంచున్నాను కదా, 1 2 4 పంచాలి. 4 13 50. యుద్ధముగా శ్రీకృష్ణ పరమాత్ముడు రావణాసురుడితో యుద్ధము చేసి. రామాయణంలో కృష్ణుడు లేడు గాని ఇంకోసారి మీరు ఇలా ప్యాకాట నేను చూశానంటే సెంటర్ లో పట్టుకొని కొట్టేస్తాం. జాగ్రత్త. మా తల్లి అట్ట బుద్ధి చెప్పమ్మా. ఇంకా ఏంటి అడుగుతారు? లేగండి. ఎక్కదలేందా? అరే ఏంటదా? రాత్రి డాక్టర్ ఇచ్చిన దగ్గు మందు తాగావా? దగ్గు తగ్గిందా? రాత్రికి దగ్గు మందు ఉందా? ఏంటిలా 3 సైకిల్ చేస్తున్నావు? నోట్లో ఏముంది? డాక్టర్తో చెప్పి నీకు 100 ఇంజక్షన్ చేస్తే గానీ బుద్ధి రాదు. వద్దమ్మా, ఈ కాచలు ఒట్టు ఒట్టు చూస్తాగా. ఇస్తావా లేదా? రే చదవద్దని చెప్పన్నా, నోర్మస్కా. ఇస్తావా లేదు? అమ్మో రజని, ఇస్తావా లేదా? ఫైర్ పేస్. అదేంటి దుర్గా, నీ నీళ్ళు మోస్తున్నావేంటి? మీ ఆనిడి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో కూర్చో, ఇట్లా జరుగు. సుబ్బారాయుడు, సుబ్బారాయుడు. ఎవరు?
సుబ్బారాడు మీ ఆవిడకి ఎన్ని నెల 8వ నెల 8వ నెల ముఖం సిగ్గు లేకపోతే సరే 8 నెలల గర్భవతితో నీళ్లు మోయిస్తావా ఆ? ఇటు చూడు. వద్దు అంటే వినవా? అనవసరంగా రజనమ్మ చేత తిట్లు తినిపించావు. నువ్వు లోపల పద. మెకానిక్ ఎవరు? త్వరగా వెళ్ళాలి. Yes, sir. ఓ ఆడ మెకానిక్. ఏడు మెకానిక్ ని ఏం కావాలో చెప్పండి సార్. నాకు అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి. నా బండి చూసి పెడతావా? మెకానిజం అర్జెంట్ పనికిరాదు సార్. ఏ పనైనా తాపీగా నెమ్మదిగా చేయించుకోవాలి. ఈ తాపీ కేసులు సాఫీ కేసులు మనకు సరిపడవు. పక్ష షెడ్కి వెళ్తా. బోని బేరం సార్. పొద్దునే షెడ్డుకు వచ్చి వెంటనే వెళ్ళిపోతానంటారేమిటి? పని పూర్తి చేసుకుని వెళ్ళండి. ఒక్క నిమిషంలో చేసేస్తాను. ఏమా 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిన బండి రిపేర్ చేస్తున్నావేంటి? కొందరి ఫేసులు చూస్తే తొందరగా పని పూర్తి చేయాలనిపిస్తుంది. అది సన్యాసి అమ్మా. ఆ సంగతి చూడు. ఏం సార్ ట్రబుల్? క్లచ్ లూజ్ అయింది. టైట్ చేయాలి. సార్ బండిన తర్వాత కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఉన్న బలవంతం దీని మీద చూపిస్తే ఇలాగే పాటలు లూజ్ అవుతాయి. ఆయిల్ లీక్ అవుతుందా బాబు? వేరే ఎక్కువ ఉంటుంది. నీళ్ళు చేయాలరా. సార్ మీ బండి రెడీ. ఎప్పుడైనా క్లచ్ లూజ్ అయితే షెడ్కి రండి, టైట్ చేసి పంపిస్తాను. ఓ పని చేయి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి లూజ్ గా మాట్లాడకుండా నీ 4 టైట్ చేయించు. మరి దెబ్బ కొట్టాడే. ఏమో ఎక్కడ? వంటింట్లో. నువ్వు కాదు, నా టిఫిన్ ఎక్కడ? నీకు తెలీదు, ఇలాగే వేయాలి. ఏమిటమ్మా అది? భూతం బొమ్మ డాడీ. భూతం బొమ్మ? భూతం బొమ్మ ఇలా ఉండదమ్మా. మరి ఇంకెలా వేయాలి? ఇలా ఇవి నేను వేసి చూపిస్తాను. వదినా, నా షూస్ ఎక్కడ కనిపించట్లేదు? షూసా? నన్ను అడుగుతావేమిటయ్యా? శాంతిని అడుగు. శాంతి, నీ చిన్నబాబు షూస్ కనిపించడం లేదట, వచ్చి చూడు. అలాగేక్క. ఏమండి ఏమండోయ్, రవి షూస్ వెతకడానికి శాంతిని పంపించాను. ఎందుకు చెప్పండి? నా తమ్ముడికి నీ చెల్లెల నుంచి కట్నం లేకుండా కట్టబెట్టాను. చాలే ఊరుకోండి. మీరెప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తారు, నేను ఈడు జోడు చూస్తాను. ఏమండి చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు. బాగుంది బాగుంది. ఏం బాగుంది? భూతం బొమ్మ ఇదిగోనమ్మా. పద పద టిఫిన్ పెడుతూ గాని. బాబాయ్, డాడీ భూతం బొమ్మ వేశారు, చూడు ఎలా ఉందో. అయ్యా కాళేశ్వరరావు గారు, ఈ ఫ్యాక్టరీని తమరు ఎప్పుడు కొన్నారు? స్వతంత్రం రాకముందు ఆహా. 50,000. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది చైర్మన్ గారు? 50 లక్షలు. అంటే స్వతంత్రం వచ్చింది ధరలకే గాని ఈ ప్రజలకు కాదన్నమాట. స్వతంత్రం వచ్చింది అధికారులకయ్యా. అధికారం ఉంది కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అయ్యా, ఆ ఇంద్రుడు తన సింహాసనాన్ని 1000 కళ్ళతో కాపాడుకునేవాడు అన్న మాటలో నిజం ఎంతుందో నాకు తెలియదు కానివ్వండి, మీరు మాత్రం ఉన్న 2 కళ్ళతో చక్రం తిప్పుతూ అందరి నెత్తిన శటకోపం పెడుతూ గత 20 ఏళ్లుగా చైర్మన్ గా ఉండిపోయారు. ఎలా మస్తానిపిస్తారు? ఏమిటిలా వచ్చారు? వీడు మన మున్సిపల్ గోడౌన్ వాచ్మెన్ అండి. ఎక్కువగా వాగుతుంటే తీసుకొచ్చాను సార్. ఎక్కువ వాగావంటే ఆగండ్రా. ఏంట్రా మస్తాని, ఏమిటా తొందర? ఈ గొట్టంగాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండి. బ్లాక్మెయిల్ చేస్తున్నా? అవునండి, మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో మనం దొంగ సరుకు దాచామంట, వీడు చూశాడంట. వీటికి కూడా వాటా కావాలంటావు? అరే రే, ఇంత చిన్న విషయానికి ఒకరు నోట్ చేసుకుని ఒకరు చేంజ్ చేసుకుంటారా? తప్పు కదా. అరే ఇలా రా. గోడౌన్ అండర్ గ్రౌండ్ లో దొంగ సరుకు నువ్వు చూసావా? చూశానండి. ఎవరితోనైనా చెప్తావా? ఇంతవరకు చెప్పలేదు. బేరం కుదరపోతే చెబుదాం అనుకుంటున్నాను. ఎంత కావాలి? మీరే చెప్పండి. 1000 రూపాయలు ఇవ్వనా? దాన్ని 100 ఇచ్చేస్తాండి. అంటే 100,000 అంటే 1,00,000 రూపాయలు. పాపం 100,000 అడిగాడు, 100 ఏళ్ళు నిండిపోయి వెళ్ళిపోయాడు. అదండి. ఈ వాచ్మెన్ గారి పీడా వదిలించుకున్నారు సరే. రేపు మున్సిపల్ మీటింగ్ జరుగుతోందండి. అందులో ఆ ఇంజనీర్ గారు నా బిల్డింగ్ పడగొట్టే ప్రపోజల్ పెడుతున్నాడు. ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు అని. రేపు మీటింగ్ లో ఒక డ్రామా ఆడబోతున్నాం. ఈ రాత్రికి మన కౌన్సిలర్స్ అందరినీ మన ఇంటికి పిలిపించండి. రేపు తెర ఎలా వేయాలో ఎలా తీయాలో వాళ్ళకి నేను చెప్తాను. పదండి. ఏటి చైర్మన్ గారు, ఏటి ఎజెండా ఏటి? ఎవరు దీన్ని తయారు చేసినాడు? అది మెదడు గారి మోకాల్లో ఎట్టేసినాడు ఏటి దేవుడు? ఆనంద నిలయం బిల్డింగ్ పడగొట్టించేయాలా?
నిక్షేపంలో ఉన్న బిల్డింగ్ ని పడగొట్టించేయడానికి మీకున్న అక్కేటానికి వచ్చి ఇస్తాను. అయ్యా సింహాచలం గారు, మీరు కౌన్సిలర్ అన్న సంగతి అప్పుడప్పుడు మర్చిపోయి మాట్లాడుతున్నారు. దయచేసి కూర్చోండి. నన్ను కుక్కమంటారేంటండి? ఇది కొంప కూలిపోయే ఎవరు? మీరే కూకోండి పలకండి. చెప్పండి చైర్మన్ గారా, నా క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చెప్తారా, లేకపోతే నన్ను ఏరే మున్సిపాలిటీ ఎట్టేసుకోమంటారా? సరే సరే, ముందు ఆ విషయాన్ని గురించే చర్చిద్దాం. ఆనంద నిలయం అనే బిల్డింగ్ ను పడగొట్టాలనే ప్రపోజల్ ఇచ్చింది ఇంజనీర్ రవీంద్ర గారు. ఈ విషయాన్ని గురించి ఆయనే వివరణ ఇవ్వాలి. అధ్యక్ష, ప్రస్తుత చర్చనీయాంశమైన ఆ భవంతి చాలా పురాతనమైంది. పెను గాని భూకంపాలు గాని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఆ బిల్డింగ్ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకని 100 ఏళ్లు పైపడ్డ ఆ పాత బిల్డింగ్ ని పడగొట్టి తీరాలి. ఎందుకు పడగొట్టాలంటున్నానండి? అసలు ఎందుకు పడగొట్టాలా? 100 ఏళ్ళు నిండిందని పడగొట్టించేస్తారా? మరి తాజ్మహల్ కట్టి 100 ఏళ్ళు అయింది, చార్మినార్ కట్టి 100 ఏళ్ళు దాటిపోయింది. మరి అయితే ఆటను కూడా పడగొట్టి కొత్తగా కట్టించేస్తారేంటి? ఏంటి అన్యాయం? ఆ పునాదులు వేరు, ఆ కట్టడాలు వేరు. తాజ్మహల్, చార్మినార్ లాంటి కట్టడాలు ఎన్ని శతాబ్దాలకైనా చెక్కు చెదరని విధంగా నిర్మించడం జరిగింది. అంచేత మిడిమిడి జ్ఞానంతో మాట్లాడక సభా మర్యాదలు పాటించండి, కూర్చోండి. చూడండి ఇంజనీర్ గారు, మీరు గవర్నమెంట్ అధికారులు, ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోతారు. కానీ మేము ప్రజల మనుషులం. ఆ బిల్డింగ్ పడగొట్టి దాంట్లో ఉన్న జనం నిరాశ్రయులైతే వాళ్ళకి సమాధానం చెప్పవలసిన వాళ్ళం మేము. 5 ఏళ్లు పదవిలో ఉండి ఆ తర్వాత ప్రజల్ని మర్చిపోయేది మీరు. 30 ఏళ్లు ప్రజల బాగోగుల కోసం సర్వీస్ చేసేది మేము. ఇప్పుడు బిల్డింగ్ పడగొట్టొద్దంటున్న మీరే రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఇంజనీర్ మమ్మల్ని ముందుగా హెచ్చరించలేదు అని అబద్ధాలు ఆడతారు. కమిషనర్ గారు, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, మన ఇంజనీర్ గారు ఏ ప్రపోజల్ చేసినా అది సిమెంట్ కాంక్రీట్ అనండి. బిల్డింగ్ పడగొట్టించవలసిందే అని వారు అంటున్నారు అంటే అంటారు. అప్పట్లో మరి పాత ఇంజనీర్ గారు కూడా ఆ బిల్డింగ్ గురించి అలాగే అన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఆయన ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. కాబట్టి ఆ బిల్డింగ్ ని వెంటనే డిమాలిష్ చేసి తీరాలి. ఇది అన్యాయం, అక్రమం, మోసం, ద్రోహం. నేను అనుకోను. బులుగు పోవటం ఉతికించగలను. ఇదిగో సింహాచలం గారు, ఆ బిల్డింగ్ నాదండి. అది పడగొడతానంటే నాకు మాత్రం బాధ కాదు. మీరు కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. సరే, ఈ విషయం మీద ఓటుకు పెట్టండి. బిల్డింగ్ పడగొట్టాలి అనే అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఒక కొంపకోల్చడానికి అంతమంది చేతులు ఎత్తేసినారు. నా వల్ల లేదు. మీరే బాగుపడరు, ఉతికారేయాల్సిందే. ఏమిటి మీరు అనేది? అవునయ్యా, నువ్వు ఆ బిల్డింగ్ మాత్రం పడగొట్టడానికి వీల్లేదు. అలా భయపెట్టి అందులో ఉన్న జనాన్ని మాత్రం ఖాళీ చేయించు. జనాన్ని మాత్రం ఖాళీ చేయించాలా? అవును బాబు, మా తాత ముత్తాతలు ఆ బిల్డింగ్ ని రంగు నుంచి తెప్పించిన కలపతో కట్టించారు, రాగితో దూరాలు చేయించారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూల్చామనుకో అవన్నీ మట్టిపాలైపోతాయి. ఓహో, అదే ఆ సంగతి. మీరు పని చేయండి, మేము ఓ పక్క నుంచి పడగొడుతూ ఉంటాం, మీరు మరో పక్క నుంచి అవన్నీ ఏరుకోండి. వీలేదయ్యా, నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. వీళ్ళ జనాన్ని ఖాళీ చేయించు. సారీ సార్, నేను మెజార్టీ నిర్ణయానికే విలువిస్తాను, వ్యక్తిగత నిర్ణయాన్ని ఆమోదించను. ఈయన చైర్మన్ గారండి. నేను ఇంజనీర్నండి. అయ్యా, ఆయన దూకుడు చూస్తూ ఉంటే శతకోపం పెట్టేట్టున్నారండి. ఆ బిల్డింగ్ పడగొట్టిస్తాడో ఏమిటో. పడగొట్టినవయ్యా, మనకి లాభం. అయ్యో, మనకి లాభం అంటారేమిటండి? మన గోడౌన్ లో జరుగుతున్న చీకటి వ్యాపారాన్ని అంతటినీ ఈ బిల్డింగ్ లోకి మారుస్తాన్నారుగా. ఇప్పుడు సెటప్పే మారుస్తున్నానయ్యా. ఇంజనీర్ ఆ బిల్డింగ్ పడగొట్టిన మరుసటి రోజునే అదే స్థలంలో మన 5 స్టార్ హోటల్ కి పునాదులు వేస్తాం. మన కార్యక్రమాలని ఆ హోటల్లోనే ఘనంగా నడుపుతాం. అమ్మో, ఇదా మీ రాజకీయం? మరి చెప్పరే. అయితే అర్జెంటుగా నా బిల్డింగ్ పడగొట్టేయాల్సిందే. యూసి మిస్ రవీంద్ర, కొన్ని విషయాలు మనం ఆఫీస్ లో ఉండే డీల్ చేయాలి తప్ప స్పాట్ దాకా రాకూడదు. ఎనివే, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ముందు మీరు జాగ్రత్తగా నడవండి, వ్యవహారాన్ని నేను తేల్చేస్తాను. రండి. ఏం చేస్తుందో ఏమో. ఇటు చూడు, అడు చూడు. తురుస్కూల్ మీదకి వెళ్ళే తేలి తీగలదండులా రాణి ఈగల వెంట పెట్టుకుని పోతు తీగలనే వస్తున్నాయి. కొడతాయో. నమస్కారం అండి. మరి సన్యాసి వెళ్ళి దొరగారికి తొందరగా కూర్చోండి. సారీ, ఈ బిల్డింగ్ పడగొట్టబోతున్నామని మిమ్మల్ని అందరినీ ఖాళీ చేయమని చెప్పడానికి వచ్చాం. పడగొడతారా? అవును, ఈ బిల్డింగ్ పాతబడిపోయింది. చాలా సంతోషం ఇంజనీర్ గారు. ఎటు నుంచి పడగొట్టడం మొదలు పెడతారు? ఉత్తరం నుంచా, దక్షిణం నుంచా? చూసారా సార్, అనవసరంగా మీరు వీళ్ళని అపార్థం చేసుకున్నారు. అవునండి, ఎవరైనా వచ్చి పడగొడితే బాగుంటుందని ఎంతో కాలంగా దేవుణ్ణి మొక్కుకుంటున్నాం. ఇంతకాలానికి దేవుళ్ళ మీరు వచ్చారు. కమిషన్ తీసుకొని కమిషనర్ ని నేను ఫార్మాలిటీ కోసం ఇవాళ నోటీస్ పేస్ట్ చేస్తాం. మీరంతా ఖాళీ చేశాక వచ్చి డిమాలిష్ చేయటం మొదలు పెడతాం. డేవిడ్, నోటీస్ అంటించు. మరి మేము వస్తామమ్మా. నమస్కారం
ఏమిటా నోటీస్ చించేశావు? నిన్ను చించేయలేదు, అంతవరకు సంతోషించు గురు. నన్ను చించుతావా? ఇది మీ ఏరియానే? నీకు నా సంగతి తెలియదు గురు. నాతో పెట్టుకుంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను జాగ్రత్త. నీలాంటి వాళ్ళని ఎప్పుడో సెంటర్లోనూ సందుల్లోనూ పట్టుకుని కొట్టేశాను. అయ్ మొగాడి వైపోయా, లేకపోతే ఈ పాటిగా. అమ్మా వద్దు, ఆడవారి చేతిలో తనులు తినే అధమయోగానికి మమ్మల్ని గురి చెయ్యొద్దు. మిస్టర్ రవీంద్ర, ఓ వాటుడు ఉన్నావు. కమిషనర్ గారు, మాట్లాడటం చేతగాని ఆడవాళ్లతో మనకెందుకు? అందరూ వినండి. 48 గంటల్లోగా ఈ బిల్డింగ్ మీకు మీరుగా ఖాళీ చేశారా? సరే సరి, లేకపోతే బలవంతంగా ఖాళీ చేయించి బుల్రోజర్స్ తో పడగొట్టాల్సి వస్తుంది. త్వరగా తిండిరా. కాళేశ్వరరావు గారు, పోలీస్ స్టేషన్ ప్రక్కన వ్యభిచార గృహం ఉన్నట్టు మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో ఇన్ని లక్షల ఖరీదు చేసే స్మగుళ్ళు గుడ్స్ దాచారంటే మీ బుర్రకు నా జోహార్లండి. శతబాబు, వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కరెక్ట్ గా డబ్బిచ్చేవాడంటావు? వేడిదేముంది సార్, వ్యాపారం నడిపేదంతా మన పార్టీ ప్రెసిడెంట్ గారయ్యే. ఆఫ్టర్ ఆల్ వీడు ఆయన ఏజెంట్ మాత్రమేగా. వాట్ మిస్టర్ లాల్, సార్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఎలా ఉన్నారు? ఆయనకేం సార్, 3 పదవులు 6 పెళ్లాలతో హాయిగా ఉన్నారు. ఈ 10 లక్షలు అడ్వాన్స్ గా ఉంచుకుని సరుకు నాతో పంపమన్నారు. చూడు లాలు, ఎక్కడైనా బావగారు కానీ ఈ వ్యాపారంలో బావగారు అన్నామనుకోండి మనకి శటకోపం పడిపోతుంది. కావాలంటే పార్టీ ఫండ్ కు ఇంకొక ₹1,00,000 ఎక్కువ డొనేషన్ అడగమని చెప్పు. అంతేగాని ఈ చీకటి వ్యాపారం అప్పులతోనూ అడ్వాన్సులతోనూ కుదరదు. రెడీ క్యాష్ 50 లక్షలు ఇస్తేనే ఈ సరుకు పంపిస్తామని, అప్పటి వరకు ఈ సరుకు మా పాతాళ గృహంలోనే పదిలంగా ఉంటుందని పార్టీ ప్రెసిడెంట్ గారితో చెప్పు. ఓకే. వెంటనే మర్యాదగా మీరు ఈ బిల్డింగ్ ఖాళీ చేయకపోతే పోలీసుల ఆధ్వర్యంలో బలవంతంగా మీ వస్తువులన్నీ బయటపడేయాల్సి వస్తుంది. వందే మాతరం. అలా జరగడానికి వీల్లేదు. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి గాంధీ గారు లేకపోవచ్చు, కానీ ఆయన అసలైన అనుచరుణ్ణి నేనున్నాను. కావాలంటే ఈ వాహనాన్ని నామించుకోనివ్వండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఏమిటిది? ఏమిటి అన్యాయం? తెల్లవాడు ఇంకా దేశం నుంచి పూర్తిగా పోలేదా? చూస్తారే, సామాన్లు బయటపడేయండి. లాభం లేదు సార్, లాఠీ చార్జ్ చేస్తేనే కానీ మన మాట కాదు సార్. వాళ్ళు మాటలతో వినేట్లేరు సార్. నాకు తెలుసు, ఈ మున్సిపల్ కమిషనర్ గోదావరి 99 ఇళ్ళు కూర్చోరు. ఇది నోటి. మరేం భయ్, మీరు ధైర్యం కోసం నేను ఇప్పుడు ఆంజనేయ గుడికి దండం పెట్టుకొస్తున్నా. నేను ట్రై చేస్తాను. ట్రై చేయండి. జై జై వీరాంజనేయ. ఏమిటి ఏమిటి కమిషనర్ ఏమంటున్నారు? ఏ ఉద్యోగమైనా చేసి కానీ ఈ మున్సిపాలిటీ ఉద్యోగం అర్థం చేయకూడదు. ఇంకా చూస్తానండి, బుల్డోజర్ పంపండి. గో బ్యాక్. మున్సిపాలిటీ ఎలా ఉంది మన దెబ్బ? ఏదో సాధించానని సంబరపడదు. ఇది విజయం కాదు, కూర్చున్న కొమ్మని నరుక్కోవటం. ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి నువ్వే కారణం. గుర్తుంచుకో. పని
భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు, నేను నా దేశంలో అయ్యో, ఏంటయ్యా సొక్క తిరిగిపోయింది? ఈ దెబ్బలేంటయ్యా? అసలు ఏం జరిగింది? ప్రశ్న మీద ప్రశ్న ఇస్తే ఎట్లాగే సమాధానం చెప్పేది. ఈ దెబ్బలేంటి అని ప్రధాన ప్రశ్న అంతే కదా. ఈ బిల్డింగ్ ఓల్ మొత్తం మీద పిల్లల సంపాదన మీద బతికే ఎద్దవా ఈ శివయ్య ఒక్కడైనా అందరూ ఏడాకోవడం చేస్తున్నారు. ఏదన్నా మంచి పని చేసే వాళ్ళందరిని వాళ్ళు మూయించేయాలని బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఎవరి జేబన్నా కొట్టేసి, సార్ ఇదిగోండి మీ పర్సు పడిపోయిందని నేనే తిరిగి చెప్తే నిజాయితీ పరుడు అని పెద్ద బొమ్మతో సహా నా పేరు పేపర్లో ఎత్తారని ఒకటి జేబులో చెయ్యెట్టేశా. ఎట్టేటప్పుడే ఆడు చూశాడు. ఇంకా చూసుకో, అసలే బస్సు 2 గంటలు లేట్ అయి జనం మాంచి కాక మీద ఉన్నారేమో, పంట చేలో పడ్డ గొడ్డుని బాదినట్టు బాధేశారే. ఈ మొదటి పళ్ళని తాగుడు వల్లే చేస్తున్నావు, ఇకనైనా ఆ తాగుడు మానయ్యా. ఎలా అమ్మా అన్నే, నా ఒంటి మీద దెబ్బల తాలూకు నొప్పి నువ్వు తగ్గించగలవా? నా మనసుకైన గాయాలను నువ్వు ఓదార్చగలవా? ఆ శక్తి ఒక్క మందుకే ఉంది. ఒక్క 10 నాకు ఆ డబ్బులు లేవు. ఇంత కథని కూడా నువ్వు లేవని అంటున్నావా? నువ్వు కొట్టిన సంతనే నాకు ఆస్తులు కావలేదు. ఏయ్, మురళి, మీ అమ్మని కొత్తగా కొనిచ్చిన పుస్తకం ఏదా? ఎలాంటి పట్టుకయ్యా? అయ్యా, ఆడి పుస్తకం అడిగితేయ్యా, ఆడి పుస్తకం అడిగితే. ఏమోనా? పాత పుస్తకాల షాపులు అమ్మేస్తా, 2 డాములు తాగేస్తా. వద్దు నాన్న, నా పుస్తకం అమ్మద్దు నాన్న, నేను చదువుకుంటాను నాన్న. ఆ? అమ్మొద్దా? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా కొడక? 5. ఓర్ని అవ్వా, 5వ క్లాస్కే నువ్వు నాకు నీతులు చెప్తున్నావంటే నువ్వు ఇంకా చదివితే నా కొంప నిలువునా ముంచేస్తావు. నువ్వు వెంటనే చదువు మానేసే, ఏ శనక్కాయలు అమ్ముకో, రోజు 10 రూపాయలు సంపాదించు, నేను తాగేస్తా. ఎప్పటికే నీ తావుల కోసం ఇల్లంతా గుల్ల చేశావు. ఆఖరి కుర్రాడు చదువుకునే పుస్తకం అమ్మేస్తావా? ఇలాతే బాబు, నా గదిలో చదువుకుంది గాని. అలాగే. ఏనే ఆ 100 మాత్రం చేత ఆడి పుస్తకం వాడికి ఇప్పించేస్తావా? నాకు మందు లేకుండా చేస్తావా? నా బతుకులో ప్రశ్నగా మిగిల్చేస్తావా? ఇప్పుడే మన ఇల్లంతా సిందరవందర గందరగోళం చేసేస్తాను. అయ్యా, పెళ్ళం అన్నం పెట్టిపోయినా పర్లేదు కానీ మందుకి డబ్బు పోయేలాగా నిజంగానే కాదు. ఇది నేను ట్రైన్ కొనుక్కున్న సామాను. బద్దకొట్టిన నాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. నాశనం చేసేస్తానంటే ఏమైపోయినా దేవుడా, నేనే చెయ్యరా? ఆ జీవితాన్ని ఒక ప్రశ్నగా చేసేస్తారా? చేసేస్తారా? చేస్తారా? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.